ఓం షిరిడి సాయిబాబా. రోజు రోజుకి గురు పౌర్ణమి యొక్క రద్దీ, భక్తుల రద్దీ పెరిగిపోతున్నది అంటే కారణం నమ్మకంతో ఎవరైతే బాబాను కొలుస్తారో వారికి ఉన్న కోరికలను తీరుస్తున్నాడు. అలా కోరికలను తీర్చడము, వారికి మంచి జరగడం వల్ల ఆ నమ్మకంతోనే వారు చాలామంది ఒక్కరే బాధ్యత వహించి ఇలాంటి అనేక గుళ్ళను, సాయిబాబా గుళ్ళను కట్టిస్తున్నారు. ఎందుకంటే వారు నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబాను కొలుస్తున్నారు కాబట్టి, వారి అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టే వారు ఇలా అనేక గ్రామాలలో, అనేక చోట్ల వారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మరి ఇలా సాయిబాబా మందిరాలను కట్టిస్తున్నారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు జీవితాంతం కలిసి ఉంటామని నమ్మకంతోనే భార్య భర్తలు అవుతున్నారు. ఒక స్త్రీ గర్భవతి అయి 9 నెలలు ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా భరించి 9 నెలలు మోస్తుంది. అంటే నేను అమ్మ అనిపించుకుంటానని నమ్మకంతోనే ఆమె అన్ని బాధ్యతలను, బరువులను మోస్తుంది. అలాంటి నమ్మకాలు చాలామంది భక్తి యుక్తులతో ఆరాధించడం వల్లే నానాడికి గురు పౌర్ణమి నాడు సాయిబాబా మందిరం దగ్గర భక్తుల రద్దీ పెరిగిపోతున్నది. ఒక ఊరిలో ఒక అబ్బాయి కాళ్ళవాపు వచ్చాయి. చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఎన్నో మంది డాక్టర్ దగ్గర వెళ్ళాడు, ఎంతో మంది నాటు వైద్యుల దగ్గరకు వెళ్ళాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఎవరి ద్వారా తెలుసుకొని షిరిడీకి వెళ్ళిరా అని ఎవరో చెప్పారు. ఎప్పుడైతే ఆ బాబు షిరిడీకి వెళ్ళి వచ్చాడో, వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకే నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న కాళ్ళవాపు తగ్గిపోయి మామూలుగా అయిపోయాయి. అప్పటి నుంచి ఆ బాబు నమ్మకంతో షిరిడి సాయిబాబాకు తన సొంత ఖర్చులు పెట్టుకొని 10 మందిని, 20 మందిని ఆ విధంగా అతనికి వీలున్నప్పుడల్లా షిరిడి సాయిబాబాకు తీసుకొని దర్శనమిప్పించేవాడు. ఇది వాస్తవం, ఇప్పుడు జరిగిన విషయం. అంతేకాదు, చాలామంది మనం చూస్తుంటాం, ఆడపిల్లలు పుట్టడము, తర్వాత వాటిని అబార్షన్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ సాయిబాబాను దర్శించుకున్న భక్తులు, సాయిబాబా నమ్మకంతో తెలుసుకున్న వారు సాయిబాబాకు దర్శనమించి నాకు మగ సంతానం పుడితే నీ పేరు పెట్టుకుంటానని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే విధంగానే వారికి ఎప్పుడైతే మగ సంతానం పుడుతుందో ఆ నమ్మకంతో, ఆ సాయిబాబా నమ్మకంతో వాళ్ళు అనుకున్నారు కాబట్టి, భక్తి శ్రద్ధలతో అనుకున్నారు కాబట్టి వారికి మగ సంతానం పుట్టినప్పుడు ఆ మగ సంతానానికి సాయి అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ ఊరిలో సరే చాలా మంది సాయి అనే నామకరణం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది జరిగిన విషయము. అలాగే చాలామంది మహిళలు చాలామంది భక్తి శ్రద్ధలతో సాయిబాబాను పూజిస్తుంటారు. ఎవరైతే సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారో వారు నిత్యం సాయి స్మరణంలో ఉంటారో వారు ఖచ్చితంగా రాత్రి నిద్రించేటప్పుడు వారికి సాయిబాబా యొక్క ప్రతిరూపం కూడా కనిపించింది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా జరిగిన విషయాలు, కథలు మాత్రం కాదు. చాలా గ్రామాలలో చాలా విగ్రహాలు, గోపురాలు కడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా గ్రామస్తులు అందరితో చందాలు వసూలు చేసి మరీ కట్టిస్తున్నారు. కానీ సాయిబాబా మందిరం మాత్రము ఒక్కడే కట్టిస్తున్నాడు. అంటే ప్రతి గ్రామంలో, చాలా గ్రామంలో ఒక్కరే విగ్రహాలని, తర్వాత ఆ మందిరాన్ని కట్టిస్తున్నారంటే నమ్మకంతో ఎవరైతే కొలిచి ఉంటారో వారికి బాబా శక్తి యుక్తులను ఇచ్చి, వారికి దర్శనమిచ్చి, వారి ద్వారానే ఆ బాబా తన మందిరాన్ని కట్టించుకుంటున్నాడు.